భాగ్యనగరంలోని బంగారం షాపుల భద్రత ఇప్పుడు అత్యంత కీలక సమస్యగా మారింది. కరీంనగర్ జ్యువెలరీలో దుండగులు తూటాల వర్షం కురిపించిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో కేవలం సీసీ కెమెరాల మీద ఆధారపడితే సరిపోదని స్పష్టమవుతోంది. నగరంలోని నగల వ్యాపారుల తమ భద్రతా వ్యవస్థను తక్షణమే పునర్నిర్మించుకోవాలి. అంతరాష్ట్ర దొంగల నుంచి రక్షణ కోసం సాధారణ సెక్యూరిటీ గార్డుల స్థానంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగల రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. 2 రోజుల క్రితం కరీంనగర్లోని ఓ జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ముఠాలన్నింటినీ కూడా ఫేస్లకు ఎటువంటి మాస్క్ లేకుండా కూడా యథేచ్ఛగా పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏదైతే కరీంనగర్ జ్యువెలరీ షాప్తో పాటు అదేవిధంగా మహారాష్ట్రలోని ఓ బ్యాంకులో కూడా దొంగతనం చేశారు. సేమ్ ఇదే తరహాలో ఘటన అయితే జరిగింది. అదే ఆ గ్యాంగ్లకు సంబంధించి కూడా హైదరాబాద్లో ఇప్పటికే ఆ గ్యాంగులు కూడా తిరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, ఈ గుల్బర్గా 3 ప్రాంతాల నుంచి కూడా ఈ అంతరాష్ట్ర దొంగల ముఠాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఈ బంగారపు షాపులు అదేవిధంగా బ్యాంకులు టార్గెట్ చేసుకుని అయితే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ ఏదైతే జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనానికి సంబంధించి వాళ్ళ కేసులు కూడా ఇప్పటికే రివీల్ చేశారు. వారిపైన కూడా ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది. వారి యొక్క గాలింపుల చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఇదే తరహాలో హైదరాబాద్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఖజానా జ్యువెలరీస్, ముఖ్యంగా గోల్డ్ షాప్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా మరికొన్ని ప్రధాన జనావాసం ఎక్కువ ఉన్న ప్రాంతాలను కూడా ఎక్కువగా టార్గెట్ చేసుకుని అక్కడ దొంగతనాలు చేసుకుని కూడా సిద్ధపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ఏదైతే మొదట కస్టమర్లలాగా లోపలికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలను బెదిరించి యథేచ్ఛగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. గత కొద్ది రోజుల క్రితం ఏదైతే చందన్ నగర్లో కూడా సేమ్ ఇదే తరహాలో అయితే జరిగింది. ముఖ్యంగా లాకర్ ఓపెన్ చేసుకుంటామని చెప్పి ఆ తర్వాత ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారులను గన్నితో బెదిరించి ఈ బెదిరింపులకు పాల్పడి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని కూడా దోచుకెళ్లిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కాబట్టి అయితే ముఖ్యంగా ఈ బంగారపు షాపులకు సంబంధించి ఎక్కువగా కస్టమర్ల రూపంలో లోపలికి వస్తూ ప్రధానంగా వాళ్ళని టార్గెట్గా చేసి ఏదైతే ముఖ్యంగా మొదట్లోనే రెక్కి నిర్వహిస్తారు. రెక్కి నిర్వహించి అక్కడ వెళ్లాల్సిన చోటు అనుకూలంగా ఉంది అనుకుంటేనే వెళ్తున్నారు. వెళ్ళి ఈ తరహాలో దొంగతనాలకు అయితే పాల్పడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే గుల్బర్గా, యూపీ, బీహార్ ఈ 3 రాష్ట్రాలకు చెందినటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు అయితే ఎక్కువగా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ముఖానికి ఎటువంటి మాస్కులు లేకుండా యథేచ్ఛగా అయితే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా గన్నులు తీసుకొచ్చి మరి బెదిరింపులకు పాల్పడుతూ ఏదైతే అవసరం అనుకుంటే ఫైరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఫైరింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి కస్టమర్లను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కావచ్చు, వాళ్ళని గాయపరిచి మరి యథేచ్ఛగా వీటి దొంగతనాలు చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఈ ఎక్కువగా జనావాసాలు వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఆ షాపులకు సంబంధించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. ప్రధానంగా ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి ఒక ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఏదైతే పెద్దగా ఉన్నటువంటి డబ్బులు బదిలీ జరిగే క్రమంలో ఏదైతే బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా బంగారు షాపులు కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున కూడా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగస్తులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా లైసెన్స్ గన్నటువంటి సెక్యూరిటీని ఉపయోగించుకోవాలని కూడా రూల్ కూడా ఉంది. పోలీసులకు ఉత్తర్వులు చేశారు. కానీ ఆ ఉత్తర్వులన్నిటి కూడా బేఖాతరు చేస్తూ ఎవరు కూడా అటువంటి నియమాలు పాటించట్లేదు. సాధారణంగా ఒక సెక్యూరిటీ గార్డ్ని మాత్రమే ఉంచుతున్నారు. అలా ఉంచడం వల్ల దొంగలకు అడ్డాగా మారుతుంది. కేవలం డైరెక్ట్గా బెదిరించి గన్నులు తీసుకుని లోపలికి వెళ్ళి బెదిరిస్తూ అక్కడ ఉన్నటువంటి వస్తువులను దొంగతనం చేసుకుని కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా అయితే ముఖ్యంగా ఈ గ్యాంగులు కూడా ప్రస్తుతం హైదరాబాద్లో కూడా జరుగుతున్న కూడా ఆనవాళ్ళు గుర్తించిన నేపథ్యంలో మాత్రం ప్రధానంగా బేగంపేట, సికింద్రాబాద్, ఈ పంజాగుట్ట లాంటి ప్రాంతాలు ఎక్కువగా గోల్డ్ షాపులు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికైనా ఈ ఆయా సంబంధిత షాపులకు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగస్తులను కావచ్చు, ఇంకా రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులను కూడా సెక్యూరిటీలో పెట్టుకోవాలి. ముఖ్యంగా లైసెన్సులు కన్నటువంటి వారిని కూడా తీసుకొని పెట్టుకోవాలని కూడా సూచిస్తున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఇటువంటి నియమాలు పాటించాలని అయితే పోలీస్ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా అటువంటి నియమాలు పాటించలేదు. ఇప్పటికైనా వరుసగా ఈ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలని కూడా పోలీస్ శాఖ పిలుపునిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇప్పటికైతే కూడా మొత్తంగా మనం గత కొద్ది రోజుల క్రితం కూడా చందన్ నగర్లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా బ్యాంకులకు ఉదయం బ్యాంకు తెరిచిన బ్యాంకులు కావచ్చు, ఈ బంగారపు షాపులు ముఖ్యంగా చందన్ నగర్ ఖజానా జ్యువెలరీస్లో జరిగినటువంటి ప్రమాదం కనుక మనం ఒక్కసారి చూసుకుంటే మొదట కస్టమర్గా లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లాకర్ ఓపెన్ చేస్తామని నమ్మించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పైన సిబ్బంది పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని కూడా దోచుకెళ్లిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. నిన్న కరీంనగర్లో కూడా అదే తరహా ఘటన జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ సెక్యూరిటీకి సంబంధించిన పర్పస్లో కేవలం సాధారణ సెక్యూరిటీనే కాకుండా ఈ లైసెన్సులు గన్ ఉన్నటువంటి వారిని వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కూడా పిలిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అరుణ్, HM TV, హైదరాబాద్.